ముముక్షు వ్యవహార ప్రకరణం 18వ కథ. శమము. దీనినే తృష్ణారాహిత్యము, శాంతము అని కూడా అంటారు. ఇంగ్లీష్లో దీనిని ఇన్నర్ కామ్నెస్ అంటారు. ఇంద్రియ నిగ్రహ రూపమగు ప్రశాంత స్థితియే శమము. మనస్సు ఆసక్తులను ప్రాప్తములను త్యజించి సర్వదా ప్రశాంతముగా తృష్ణారహితంగా ఉండుట అనుదానినే శమము అని అంటున్నాం. శాంతి ఆనందములతో సర్వవేళలా ఉండుటయే శమము. నేను సుఖమును పొందెదనుగాక అనున్నదే సుఖాస. అట్టి సుఖదాహము అనే దోషము చేత ఈ సంసార పంజరం నిర్మించబడింది. ఈ విస్తారమైన సంసారపు ఎడారిలో శమము అనునది సరస్సు వంటిది. సూర్యుడు అస్తమించగా పూర్ణచంద్రుడు ఉదయించుటచే ఆ చంద్రుని కిరణములు ఇసుక తిన్నెలను ప్రశాంతపరుస్తాయి. అట్లే శమము ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది. అకర్త నాహం కర్త నైవ కించిత్ కరోమి బంధమోక్ష కుతో మే. నేను దేనికి కర్తను కాదు, ఏది నేనై ఉన్నానో అది ఏమీయూ చేయునది కాదు. ఇక నాకు బంధమెక్కడిది, మోక్షమెక్కడిది? శమము వలనే శ్రేయస్సు లభిస్తోంది. అది ముక్తి ప్రదాత, శుభకరము, భ్రాంతి నివారకము కూడా. ఎవడైతే శమాలంకృతుడై, తృప్తుడై, శాంతుడై, నిర్మలుడై ఉంటాడో అట్టి వానికి శత్రువులు కూడా మిత్రులవుతారు. అతడు విష్ణువు వలె శోభిల్లుతాడు. ఎవరి ముఖంలో శమము సర్వదా శోభిల్లుతుందో అట్టి వారి ముందు పూర్ణచంద్రుడు ఎందుకు పనికి వస్తాడు? దాని వలన కలిగే ఆనందము ముల్లోకములలోని సంపద లభిస్తే మాత్రం ప్రాప్తిస్తుందా? సూర్యుడు ఉదయిస్తే ఏ విధంగా అయితే చీకటి ఉండటం జరుగదో అదేవిధంగా శాంతచిత్తుని మనస్సులో కూడా దుఃఖములకు, తృష్ణలకు, దుర్బలమైన మనోవ్యాధులకు చోటు ఉండదు. శాంతచిత్తుని యందు లభించే మనోవికాస స్థితికి ఈ విషయానందములకు హస్తి మశ కాంతరమైన ఏనుగుకు దోమకు ఉండునట్టి భేదము ఉంటుంది. సమయుతుడై సర్వజీవుల పట్ల స్నేహబుద్ధి గల సజ్జనుని యందు పరతత్వము తనంతట తానే స్ఫురిస్తోంది. సమత్వుని మహాకఠినమైన హృదయము కలవారు కూడా తమ తల్లిని సేవించినట్లు సేవిస్తారు, విశ్వసిస్తారు. ఓ రామచంద్ర, ఇంద్ర పదవి వలన గాని, విష్ణు పదవి వలన గాని శమమునందు లభించినంతటి సుఖము లభించదని ఘంటాపదముగా ప్రకటిస్తున్నాను. ఈ జీవుడు తృష్ణ అనే పాశంచేత బంధింపబడి అనేక శారీరక, మానసిక రుగ్మతలతో కలత చెందుచున్నాడు. అయితే ఈ మనస్సు శాంతి అనే అమృతం సేవించటం జరిగితే తృష్ణాపాశాలన్నీ తమంతట తామే విడిపోతాయి. సర్వవేళలందు శాంతిని సేవించుటే శమము అయి ఉన్నది. వత్స, శమము వలన శీతలత్వము పొందిన బుద్ధితో ఏది ఆచరిస్తామో, ఏది గ్రహిస్తామో అది మాత్రమే మధురంగా ఉంటుంది. శాంతితో కూడుకొని ప్రాప్తించిన ఆనందం యొక్క అంశలో ఒక ప్రత్యేకత ఉన్నది. అది ఏవైనా సంఘటనల కారణంగా విచ్ఛిత్తి పొందినప్పటికీ కొద్ది సమయంలో అతని మనోబుద్ధులు తిరిగి శాంతిని సంతరించుకోగలవు. ఇంద్రియానందము అట్టిది కాదు. శమముతో కూడుకొనిన వ్యక్తిని పిశాచములు గాని, రాక్షసులు గాని, విరోధులు గాని, పాములు గాని బాధించలేవు, ద్వేషించలేవు. బాణము ఒక వజ్రమును ఛేదించగలుగుతుందా? శాంతి సుధా అనే కవచాన్ని ధరించిన వానిని ఈ సాంసారిక దుఃఖములు ఏమీ చేయలేవు. ఒకడు సమము, స్వచ్ఛము, ఉపశమనము పొందినట్టి బుద్ధితో కూడుకొని ఉన్నప్పుడు శోభించినట్లు ఒక మహారాజు అంతఃపురంలో కూడా శోభించలేడు. నాయనా, నేను ప్రాణ సమానుడైన ఒక స్నేహితుని చూచినప్పటికంటే కూడా శాంతి ఆనందములతో కూడిన శమయుతుణ్ణి చూచినప్పుడు ఎక్కువ ఆనందం పొందుతాను. ఎవడైతే శమయుతుడై, సాధుభావయుతుడై, లోక శుభదాయకమగు ప్రవర్తన కలిగి ఉంటాడో అతని జీవితమే ధన్యము. ఇక ఇతరుల జీవితములలో వ్యర్థము అయ్యే పాలే ఎక్కువ. శమయుతుడే అభినందనీయుడు. నిగర్వి శాంతియుతుడు అగువాడు నిర్వర్తించు కర్మలు శ్లాఘనీయమవుతాయి. సమయుతుడు ఎట్లా ఉంటాడు?
ఏ వ్యక్తి అయితే శుభాశుభ వ్యవహారములు చూడటం జరిగినా, వినటం జరిగినా, స్మరించవలసి వచ్చినా అతడు హర్షము గాని విషాదము గాని పొందడో అతడే శమయుతుడు. అట్టి శాంతుడు భూత భవిష్యత్తు సుఖములేవీ కోరడు, ప్రాప్తించిన విషయములను త్యజించడు, యత్నపూర్వకంగా ఇంద్రియములను మాత్రం జయించి వేసి ఉంటాడు. సర్వభూతముల పట్ల సమము అయినట్టి దర్శనము కలిగి ఉంటాడు. అట్లు ఉండుటయే శమము యొక్క పరాకాష్ఠ. అతడు ఇతరుల కుటిలమైన దుర్గుణములను చూస్తూ కూడా బాహ్య అంతరంగములందు వ్యర్థ ఆవేశము, ఆవేదన వంటివి పొందడు. తాను అంతరంగమున శుద్ధుడై ఉంటూ ఎప్పటికీ ఏది సముచితమో అట్లే తదనుకూలంగా మాత్రం ప్రవర్తనను ప్రకటిస్తూ ఉంటాడు. మరొకరి మెప్పు కొరకు కాకుండా కేవలం మోక్షము లేక స్వగుణ దోష నివృత్తి కొరకు మాత్రమే యథాప్రాప్తములైన ఆయా కర్మలను శాస్త్రోచితంగా ఆచరిస్తూ ఉంటాడు. స్థితోపి న స్థిత ఇవా న హృష్యతి న కుప్యతి యః సుషుప్త సమః స్వస్థః సశాంత ఇతి కథ్యతే. ఈ ప్రపంచ వ్యవహారములందు అతడు కూడా ఇతరుల వల్లనే స్థితిని పొంది ఉండవచ్చును. కానీ అకర్తృత్వ భావనచే దేనియందు కూడా స్థితుడు కాకుండానే ఉంటాడు. అతనికి హర్షము గాని క్రోధము గాని ఉండదు. సుషుప్తితో సమానమైన స్వస్థతను, శాంతమును అన్ని వేళలా అన్ని పరిస్థితులందు కలిగి ఉంటాడు. ఎవరి మనస్సైతే మరణ సమయమునందు కూడా, ఉత్సవ సమయమునందు కూడా ఏమాత్రం భయ క్రోధ భావావేశములు పొందకుండా ఉంటుందో, పూర్ణ చంద్ర బింబము వలె తన పూర్ణత్వము త్యజించకుండా ఉంటుందో అట్టి మనస్సు కలవాడు శాంతుడు, శమయుతుడు. శమము అభ్యసించువాడు అమోఘమైన ప్రభావం కలిగి ఉంటాడు. అతని దృష్టి సకల జీవుల పట్ల అమృత ప్రవాహం వలె మధురంగా సర్వసమానత్వంతో ప్రసరితమవుతూ ఉంటుంది. అతడు సర్వదా సర్వవేళలా శీతలాంతఃకరుణుడై ఉంటాడు. ఒకవేళ విషయానుభవమునందు ప్రవర్తించవలసి వచ్చినప్పటికీ వాటి పట్ల మూఢాశయము కలిగి ఉండడు. అసంగుడై ఈ దృశ్య సంసార వ్యవహారమంతటిని దూరగ్రామంలో జరిగే ఒక జాతరలాగా చూస్తూ ఉంటాడు. చిరకాలంగా ఉండే ఆపదలు అతనిని కృంగదీయలేవు, క్షోభింపజేయలేవు. ఓ రామ, తపస్సు చేయువాడు, అనేక విషయములు తెలిసినవాడు, యజ్ఞములు చేసినవాడు, రాజు, బలవంతుడు, గొప్ప విశేషములతో కూడుకొన్న గుణవంతుడు, వీరందరిలో శాంతుడే మా ఉద్దేశంలో సర్వదా శోభించుచున్నాడు. అతడు పరమానందంతో ఈ భూమిపై సంచరిస్తూ ఉంటే భూమాత ఆనంద పరవశురాలవుతుంది. శమము తృష్ణారహితము అయినట్టి అతని అంతరంగము నుండి అప్రయత్నంగానే ప్రశాంతత, పరమానందము అనే కిరణ పుంజములు వెలువడుతూ ఉంటాయి. సంకట సమయములందు, భయస్థానములందు శాంతియే గొప్ప బలప్రదర్శనగా చెప్పబడుతోంది. అట్టి శాంతి సౌజన్యము అను బలపరాక్రమములు కలవాడు ఎక్కడుంటే అక్కడి పరిసరాలు పవిత్రమవుతాయి. ఓ రఘునందన, నీవు శమము అనే ఆభరణం చేకూర్చుకో. అద్దానిని నీ నుండి మరెవరూ హరించలేనంతగా ప్రవృద్ధం చేసుకో. మహాత్ములైన వారు ఈ శమమును తమయందు గుప్తముగా పదిలపరుచుకొని ఇక ఆపై బాహ్యమునకు మాత్రం ఆయా స్థితిగతులను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. దీనిని అవలంబించిన వారు మోక్షము లేక పరమపదమును పొందినట్లే. నీవు కూడా శమ శాంతియుతుడవై సర్వదా ప్రశాంత గంభీరత్వములను అవలంబిస్తూ లోకమాన్యుడవు అయ్యదవుగాక.